భారత్ను ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్కు లేదని రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. భారత సైనిక స్థావరాలపై దాడి చేయడం అసాధ్యమని, త్రివిధ దళాల మధ్య సంపూర్ణ సమన్వయం ఉందని తేల్చి చెప్పారు. బహుళ ఆయుధ వ్యవస్థను అధిగమించే శక్తి పాకిస్తాన్కు లేదన్నారు. సరిహద్దుల్లో ఫైటర్లు, నిఘా విమానాలు కాపలా కాస్తున్నాయని, రాత్రి పగలు దాడి చేసే సామర్థ్యం మన పైలట్లకు ఉందని గుర్తు చేశారు. రక్షణ శాఖ అధికారుల ప్రెస్ మీట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, లక్ష్మీదుర్గ మనం చూసాం డీజీఎంఓలు 3 విభాగాలకు సంబంధించినటువంటి భారతదేశ పౌరులకు 140 కోట్ల మంది భారతీయులకు ఒకే ఒక్క మాటను వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మీరేమీ అధైర్యపడవద్దు, మన దగ్గర శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. అదేవిధంగా పాకిస్తాన్ని ధీటుగా ఎదుర్కోగల శక్తివంతమైనటువంటి ఆయుధ సంపత్తి మన దగ్గర ఉంది. అదేవిధంగా మల్టీ లేయర్ ప్రొటెక్టెడ్ జోన్ను కూడా ఏర్పాటు చేశాం. ఎన్ని డ్రోన్లు వచ్చినా, ఎన్ని మిసైల్స్ వచ్చినా పాకిస్తాన్ నుంచి వాటిని తిప్పికొట్టగలం, వాటిని నిర్వీర్యం చేయగలమని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఎయిర్ మార్షల్ ఏకే భారతితో పాటు మిగతా 2 డీజీఎంలు, ఇటు ఆర్మీ డీజీఎంఓ అదేవిధంగా నేవల్ డీజీఎంఓ మాట్లాడినటువంటి వాళ్ళ ఇచ్చినటువంటి బ్రీఫింగ్ మనం చూస్తే ఇప్పుడు నావికా దళం, అదేవిధంగా వైమానిక దళం, ఆర్మీ ఈ ముగ్గురు కూడా ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఫైటర్ జెట్స్ని కానీ, ఈ డ్రోన్స్ని కానీ వీటన్నిటిని ఏ విధంగా తిప్పి కొట్టగలిగారు అవన్నీ కూడా ఒక్కొక్క విభాగం వాళ్ళు చెప్పారు. ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పినటువంటి వివరాలు కూడా మనకు చాలా స్పష్టంగా, అసలు మనం వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం లేదు. మనం నిజానికి ఈ పహల్గామ్ ఘటన తర్వాత ఉగ్రవాదులపైనే మనం దాడి చేశాం, కానీ వాళ్ళు ఉగ్ర దాడిని ఒక యుద్ధంగా వాళ్ళపై చేసినటువంటి దాడిగా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. అందుకే మేము దీన్ని తిప్పికొట్టాలని నిర్ణయం తీసుకున్నాం. మనం ఈ యొక్క ఉగ్ర దాడిని వాళ్ళు దేశంపై జరిగినటువంటి దాడిగా తీసుకోవడాన్ని తప్పుగా చెప్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ తర్వాత పహల్గామ్ దాడి తర్వాత మనం ఈ నెల 7వ తేదీన జరిగినటువంటి దాడులు కానీ, ఆ తర్వాత ఎంత ఖచ్చితత్వంతో, ఎంత టెక్నాలజీతో వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేశాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నూర్ఖాన్ ఎయిర్ బేస్కి సంబంధించినటువంటి విజువల్స్ను కూడా అందజేశారు. అయితే లక్ష్మీదుర్గ ఈరోజు జరిగినటువంటి ఈ విలేకరుల సమావేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నూర్ఖాన్ ఎయిర్ బేస్కి సమీపంలోనే కిరాణా హిల్స్ అని ఒక కిరాణా హిల్స్ ఉంది. ఆ కిరాణా హిల్స్లోనే ఈ యొక్క అణ్వాయుధాలన్నీ కూడా పాకిస్తాన్ దాచిపెట్టింది. ఆ కిరాణా హిల్స్ గుహల్ని మన ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ఏదైతే లీకేజ్ జరుగుతూ ఉంది, సో ఆ లీకేజ్ కారణంగానే ఇప్పుడు మొత్తంగా కూడా, అంటే ఇప్పుడు ఆ యొక్క అంతవరకు కూడా పోగలిగినాయి మన మిసైల్స్. కాబట్టి ఇక వాటిని ధ్వంసం చేసే అణ్వాయుధ భాండాగారాన్ని ధ్వంసం చేసే అవకాశం కూడా మనకు లభించింది. కాకపోతే ఈ విషయం తెలుసుకున్నటువంటి మిగతా దేశాలు వెంటనే రంగంలోకి దిగి ఈ యొక్క కాల్పుల విరమణకు సంధి చేయటం కోసం, రాయబారం చేయటం కోసం, మధ్యవర్తిత్వం కోసం వచ్చాయి అన్న విషయాన్ని విలేకరులు అడిగినప్పుడు కిరాణా హిల్స్ థ్యాంక్స్, మీరు కిరాణా హిల్స్ పైన కిరాణా హిల్స్ ధ్వంసమయ్యాయని చెప్తున్నారు, కానీ మాకు ఆ సమాచారం మాకైతే ఆ సమాచారం లేదంటూ దాన్ని కొంచెం సీక్రెట్గానే ఉంచారు. కానీ నిజానికి కిరాణా హిల్స్ దగ్గర ఆ లీకేజ్ కారణంగానే అక్కడ ప్రస్తుతం అమెరికాకు చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ డిటెక్షన్ ఏదైతే ఈ యొక్క రేడియేషన్ డిటెక్షన్ హెలికాప్టర్ అక్కడ ఒక హెలికాప్టర్ కూడా తిరుగుతుంది. అక్కడ లీకేజ్, అటామిక్ లీకేజ్కి సంబంధించి, రేడియేషన్ లీకేజ్కి సంబంధించి కూడా అక్కడ ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయన్న వార్తలు అయితే పెద్ద ఎత్తున అంతర్జాతీయ మీడియాలో వస్తున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే భారత్ ఖచ్చితంగా ఒకవేళ అణ్వాయుధాలను కూడా, పాకిస్తాన్ అణ్వాయుధాలను కూడా ఉపయోగించలేనంతగా మనం వాటిని వెంటనే నిర్వీర్యం చేయగలం. ఆ యొక్క
అణ్వాయుధాలు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మొత్తంగా కూడా ధ్వంసం చేయగలమని కూడా ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఈరోజు జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా భారత్ భయపడాల్సింది లేదు, ఇంకా ఈ ఆపరేషన్స్ మేము సిద్ధంగా ఉన్నాం, దేనికైనా రెడీగా ఉన్నాం, ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అన్న విషయాన్ని కూడా ఈ యొక్క విలేకరుల సమావేశం ద్వారా ముగ్గురు డీజీఎంలు కూడా చెప్పడం జరిగింది. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ.